ఆప్కి అదాలత్లో మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ గారి మీదున్న ఆరోపణ ఈయన పార్టీస్ ని బద్దలు కొట్టడంలో ఆరితేరిపోయినవాడు అని. మీరు ఉత్తమ్ ఠాక్రే గారిని సీఎం పోస్ట్ నుంచి తప్పించినప్పుడు ఆయన పార్టీ బ్రేక్ అయింది. ఆయన ప్రజలకి ఏమన్నారంటే, బీజేపీ వాళ్ళకి పెళ్లి జరిగితే వెళ్ళకండి, అలాగే మీ పెళ్లికి కూడా వాళ్ళని పిలవకండి అని చెప్తున్నారు. వాళ్ళు వచ్చారంటే భోజనం చేస్తారు, తర్వాత పెళ్లి కూతురు ఉంటుంది కదా, తనని తీసుకెళ్లి మాయమైపోయి ఇంకో పెళ్లికి వెళ్తారని చెప్పారు. చూడండి, వాళ్ళతో సమస్య ఏమిటంటే, వాళ్ళు గనక ఎవరి పెళ్లికైనా వెళ్ళారు అంటే వాళ్ళకు అల్లుడు వీరే అని భావిస్తారు. వాళ్ళు ఎంత అటెన్షన్ కోరుకుంటారంటే అల్లుడి కంటే ఎక్కువగా వాళ్ళకే ఉండాలని. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఉద్ధవ్ గారి పార్టీని ముందుగా ఎవరు విడగొట్టారు? శరద్ పవార్ గారే. 1992లో అప్పుడు శివసేన అధిపతి బాలాసాహెబ్ ఠాక్రే గారే ఉండేవారు. అప్పుడు వాళ్ళు స్వయం ప్రతిపత్తితో ఆధిపత్యం కలిగి ఉండేవారు. ఆ సమయంలో అసలు విషయమేమిటంటే, ఉద్ధవ్ గారి పార్టీ విషయానికొస్తే శరద్ పవార్ గారు విడగొట్టి 13 మందిని తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం అదే శరద్ పవార్ కూడా కలిపి కూటమిగా ఏర్పడి ఉద్ధవ్ గారు నాయకుడయ్యారు. ఆ తర్వాత వీళ్ళ పార్టీ బ్రేకప్ అయింది. అది వారి పార్టీ కావచ్చు, లేదంటే శరద్ పవార్ గారి పార్టీ కావచ్చు. దీనికి వారు మమ్మల్ని నిందించిన అవసరం లేదు. దీనికి కారణమేంటో చెప్తాను. ఇప్పుడు ఏక్నాథ్ షిండే గారు ఈ కట్టర్ని బాలాసాహెబ్ ఠాక్రే గారితో శివసేన కట్టర్, వాళ్ళు ఇప్పటికూడా పార్టీ వదిలి బయటికి రారు. కాని ఎప్పుడైతే వాళ్ళకా విషయం తెలిసిందో, ఈ ఉద్ధవ్ ఠాక్రే గారు ఆదిత్య ఠాక్రేని నాయకుడిగా చేసే విషయంలో వారిని తొలగించారు. అన్ని రకాల కాంప్రమైజ్ అయ్యారు. అప్పుడు ఆయన ఏ శాఖకైతే మంత్రిగా ఉన్నారో ఆ శాఖను కూడా ఆదిత్య ఠాక్రే తీసుకున్నారు. అప్పుడు వారికనిపించిందేమిటంటే, మేము మా ఐడియాలజీని కోల్పోయాము, బాలాసాహెబ్ హిందుత్వం చెప్పలేము. అక్కడ ఒక అపజయం, మరొకవైపు ఇంకొక అపజయం. ఈ విషయం తెలిసిన తర్వాత కూడా వారు యాక్టింగ్ గనక చేయలేదు అనుకోండి, వాళ్ళ రాజకీయ జీవితమే నాశనమైపోతుంది. అప్పుడు వాళ్ళందరూ కలిసి బయటికి రావడం జరిగింది. అప్పుడు వారి లక్ష్యమేంటంటే, సేమ్ ఇలాగే ఎన్సీపీలో కూడా జరిగింది. ఎన్సీపీలో ఇన్ని సంవత్సరాలుగా శరద్ పవార్ వారసుడిగా అజిత్ పవార్నే భావిస్తూ వస్తున్నారు. కాని గత కొన్నేళ్లుగా ప్రియాగారిని పుష్ చేయడం జరిగింది, లేదంటే సుప్రియ గారిని వారసురాలుగా చూపిస్తున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా అజిత్ పవార్ని ఒక విలన్గా అన్ని కేసుల్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు. నాతో పాటి అజిత్ పవార్ 80 గంటలపాటు ఏ శబదాన్ని చేశామో అది పూర్తిగా శరద్ పవార్ గారే ఇనిషియేట్ చేశారు. అజిత్ పవార్ని ముందుకు తోసి వెనక నుంచి గోతులు తవ్వారు. ఇదే విధంగా ఎప్పుడైతే శరద్ పవార్ గారు ఈ మధ్యలో రాజీనామా చేశారు, అప్పుడే అది నిర్ణయించబడింది, ఈయన రాజీనామా చేస్తారు, వారిద్దరి చేతుల్లోకి పార్టీనిస్తారు అని. అందుకే అజిత్ పవార్ ముందుకొచ్చారు. అప్పుడాయన రాజీనామాను వెనక్కి తీసుకుని అజిత్ పవార్ని విలన్గా చూపించారు. సో ఒక విధంగా ఈ విషయం అజిత్ పవార్కు తెలిసిపోయింది. అది ఎలాగంటే, ఇకపై తమ రాజకీయ భవిష్యత్తు ఉండబోదు, నాశనమైపోతుందని. ఇలా నెమ్మదిగా ఆయన్ని ఒక విలన్గా చేస్తూ ఉంటే ఆయన పార్టీలో మనుగడ సాగించలేరు. అటువంటి సమయంలోనే ఆయన బయటకొచ్చారు, పార్టీలో ప్రస్తుతం ఇలా ఉంది అని. వీరికేమో వారి స్వంత ప్రయోజనాలే ముఖ్యం. ఇలా చూడండి సార్, ఉత్తమ్ ఠాక్రే గారు చీఫ్ మినిస్టర్, అన్ని మిషనరీస్, పోలీస్, ఇంటెలిజెన్స్ అన్నీ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. ఇవన్నీ దాటుకుని ఎమ్మెల్యేస్ని ఆయన నుంచి లాకెళ్ళిపోయారు. చూడండి, దీనికి కారణం అది ఉద్ధవ్ గారికి ఎమ్మెల్యేలతో కనెక్షన్ కట్ అయిపోయింది. ఉద్ధవ్ గారి ఎమ్మెల్యేల్ని ఆయన కలుసుకోవడం కూడా సాధ్యం కాదు. వాళ్ళందరూ ఎప్పుడు కూడా గేట్ నుంచే వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్లలో అక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి. ఎంతో కాలంగా బాలాసాబ్తోనే కలిసి ఉన్నారు. వారితో పాటుగా పార్టీలో కార్యకలాపాలు చేశారు, పూర్తి హిందుత్వవాదులుగా. ఆ సమయంలో ఉద్ధవ్ గారు ఒక రకంగా చెప్పాలంటే హఫీస్మెంట్ కొలిగేని మొదలుపెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా హఫీస్ చేస్తూ ఉందో అదే విధంగా ఉద్ధవ్ గారు కూడా చేశారు. వారు సఫకేట్ అవుతున్నారు. వారికేమీ అర్థం కావడం లేదు వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోకి ఏం తీసుకువెళ్ళాలి అని. వాళ్ళందరూ ఈ అయోమయంలోనే ఉన్నారు. ఆ సమయంలో ఉద్ధవ్ గారు ఎటువంటి
పరిస్థితుల్లో అయితే ఉన్నారో వారికి భూమి కనిపించలేదు, అలాగే వెళ్ళిపోయారు. కానీ మీరు వాళ్ళకి సపోర్ట్ చేసుంటారు, అలాగే సాయం కూడా చేసుంటారు. మరి అవును, అలాంటప్పుడు ఎలా చేశాము. ఆపేస్తారు? ఇలా చూడండి, మేమేమి రాజకీయాల్లోకొచ్చింది ఊరికే ఆటాడుకోవడానికి కాదు. చెప్పాలంటే వాళ్ళు వెళ్ళిపోయాకే మాకందులో అవకాశం వచ్చినట్టయింది. ఆయన బయటికి వచ్చిన వెంటనే మేము ఆయన్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మా వల్లైంది చేయగలిగాం. ఇకపోతే వాళ్లలో వాళ్ళు విడిపోవడం గురించి మాకేమీ సంబంధం లేదు. వాళ్ళలా విడిపోయాక మాకు మాత్రం ఒక మంచి అవకాశం వచ్చింది, దాన్ని యూజ్ మీరు ఏం చేసుకున్నాము. చేశారో ఉత్తమ్ గారు చెప్పారు. ఆయన ఏమన్నారంటే, దేవేంద్ర గారు నన్ను పదవిలోంచి తప్పించడానికి మాయ మంత్రాలు చేశారంటున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఆవుని బలిచ్చారు, నిమ్మకాయ పెట్టారు, మిరపకాయని తగలబెట్టారు, ఏవో మంత్రాలు కూడా చేశారట. ఇలా చూడండి, ఈ మంత్రాల గురించి ఎవరైతే చెప్తున్నారో అది వాళ్లే చేయగలరు. నేను మంత్రమంటే నమ్ముతాను, కానీ తంత్రమంటే మాత్రం నేను నమ్మను. ఒకవేళ పూజ గనక చెయ్యాలి అంటే నేను తప్పకుండా చేస్తాను. ఆ సమయంలో ఒకరిలో ఉన్న దుష్ట ఆలోచనలు తొలగించగలను అనుకుంటే తప్పకుండా చేస్తాను. కాకపోతే నేనిలాంటివేమీ నమ్మను. మంత్రం అలాగే తంత్రం వాటి ద్వారా పదవి పొందొచ్చు, ఏదైనా సాధించొచ్చు అంటే అప్పుడు ఎన్నికల అవసరం ఏముంటుంది? ఏదైనా తంత్రం వేసి పదవి దక్కించుకోవచ్చు కదా. ఎవరు అందరికంటే బాగా తంత్రం చేయగలరో, అలాగే ఎవరైతే అందరికంటే బాగా బలిస్తారో వారే చీఫ్ మినిస్టర్ అవ్వాలి. కానీ ఇది నిజం కాదా? ఎమ్మెల్యేస్ అందరినీ మీరు అస్సాంకి తీసుకెళ్లారు, కామ్యాకియా దేవి గుడికి కూడా తీసుకెళ్లారు. అక్కడ మీరు వాళ్ళ దగ్గర మాట తీసుకున్నారు, రక్త తిలకంతో వదలకూడదని చెప్పారు. ఇవన్నీ రూమర్స్, కానీ మేము అస్సాం వెళ్లిన మాట మాత్రం వాస్తవం. పైగా అస్సాంకు వెళ్తే కామాక్షి దేవాలయానికి వెళ్లాలని అందరికీ కోరిక. కాబట్టే ఎమ్మెల్యేలందరూ ఆ గుడికి వెళ్లారు. అందరి సమక్షంలోనే వెళ్లారు. కావాలంటే కెమెరాల్లో ఉన్నాయి. గుడికి వెళ్లారు, అమ్మని దర్శించుకున్నారు, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఎక్కడ రక్తముంది, ఎక్కడ రక్త తిలకముంది, అవన్నీ కల్పించబడిన కథలు. వారందరూ కామాక్షి దేవాలయంలో దర్శనం చేసుకున్నది నిజం, కాని ఎవరూ రక్త తిలకం పెట్టుకోలేదు. కాకుంటే ఒక్కటి నిజం, వారిని చూసి కొంతమంది రక్త కన్నీరు కార్చారు. ఇది నిజమేనా? దేవేంద్ర గారు లాంగ్ కోట్ వేసుకుని, నల్లటి కళజోడు పెట్టుకుని, క్యాప్ పెట్టుకుని షర్లాక్ హోమ్స్లా తిరిగేవారట. చూడండి, ఈ విధంగా నేను కొన్నిసార్లు వెళ్ళాను. కాకపోతే అక్కడేం జరిగిందంటే ఇలాంటి ఇంటర్వ్యూ జరిగింది. నా భార్య గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఆవిడ పబ్లిక్ ప్రొఫైల్ ఎలా ఉంటుందంటే ఏదో చెప్తూనే ఉంటారు. సో తనేమనిందంటే నా గురించి ఆయన ఎక్కడికి వెళ్లాడో తెలీదు అంది. అదే ఫేమస్ అయిపోయింది. ఏదో మూసుకొని వెళ్లారు అని, అదే ఫేమస్ అయిపోయింది. దేవేందర్ లాంగ్ కోట్ వేసుకుని వెళ్లారు అని. ఉత్తమ్ ఠాక్రే గారు ఏమంటున్నారంటే, ఎలాంటి కోపమూ లేదు, ఏక్నాథ్ షిండే గారు దేవేంద్ర ఫడ్నవీస్ నుంచి, అమిత్ షా గారి దగ్గర నుంచి, బీజేపీ నుంచి డబ్బులు తీసుకున్నారంటున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 50 లక్షలు ఖర్చయిందట. ఉద్దేవ్ గారు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారంటే ఆయనకు రోజూ ఒక కథ గుర్తుకొస్తుంది, రోజూ ఒక కల వస్తుంది, రోజూ ఒక కారణం కూడా చెప్తూ ఉంటారు. ఉద్దేవ్ గారు ఒక విషయం గురించి అక్నాలెడ్జ్ చేయడానికి ఇష్టపడ్డం లేదు. వారి ఎమ్మెల్యేలతో ఆయనకు కనెక్షన్ లేదు అన్న సంగతి. పోనీ ఒక విషయం నాకు చెప్పండి, ఉద్దేవ్ గారికి డబ్బేమైనా కొదవా? ఇది డబ్బుకు సంబంధించిన విషయం కాదు. ప్రజలంతా పూర్తిగా అక్కడి పరిస్థితి ప్రకారం మారిపోయారు. దానికి తగినట్టే వీరు మారిపోవడం జరిగింది. ఈ కారణం వల్లనే రాజకీయాల్లో ఎవరూ రిస్క్ తీసుకోవడానికి సాహసించరు. ఎందుకంటే మీరు ఎన్ని కోట్లు ఇచ్చినప్పటికీ అప్పుడు కూడా ఒక అడుగు వేసినప్పుడు ఏదైనా పొరపాటు జరిగింది అంటే మీ రాజకీయ జీవితం పూర్తిగా నాశనమవుతుంది. కాని వీళ్లందరూ ఒక్కటిగా మారారు, కలిసిపోయారు. ఇక్కడ ఒకటి చూస్తే ముఖ్యమైన విషయం, అప్పుడు విధానసభకు ఎన్నికలు జరిగిన సమయంలో, ఆ సమయంలో ఎవరికి ఓటు వేయాలని అందరికీ చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరినీ లోపలికి పిలిచి, ఆ సమయంలో ఆ బృందానికి నాయకుడు ఏకనాథ్ షిండే గారు. ఆయన్ని బయట కూర్చోమన్నారు. వేరే కన్సల్టెంట్ వ్యక్తి లోపల కూర్చున్నారు. ఓటెలా వేయాలో ఆయన నేర్పిస్తారు. ఆ సమయంలో నాకేమనిపించిందంటే అవమానం జరిగిపోయింది. ఆ రోజే షిండే గారు నిర్ణయించుకున్నారు. ఓటింగ్ పూర్తయింది. అందరికీ దీన్ని చూపించి ఇది ఏమిటి అని అడిగారు. ఎందుకిలా అవమానం చేస్తున్నారు? నా పైన మీకు కాస్త కూడా నమ్మకం లేదు.
ఎవరో ఒక కన్సల్టెంట్ని లోపల కూర్చోబెట్టారు. కాని ఈ నియమం ప్రకారం ఎప్పుడైతే దీనికి బృంద సభ్యుడిగా ఉంటారో దీనికి సంబంధించిన నాయకుడే లోపల కూర్చోవాలి. నన్ను బయట కూర్చోబెట్టి 24-25 కుర్రాన్ని లోపల కూర్చోబెట్టారు. ఆయనకేమనిపించిందంటే నాపైన ఈ మాత్రం కూడా నమ్మకం లేదు, నేనుండి లాభమేంటని వెంటనే బయటకొచ్చేశారు. ఏక్నాథ్ షిండే గారు మిమ్మల్ని ఎప్పుడు కాంటాక్ట్ చేశారు? ఏక్నాథ్ షిండే బార్డర్ వదిలి బయటకు వెళ్ళిపోయినప్పుడు ఆ సమయంలో నన్ను కాంటాక్ట్ చేశారు. ఆయనేం చెప్పారంటే, నేను వెళ్ళిపోయాను, మీరేం భయపడకండి, నేనున్నాను. ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఆయన వెళ్ళిపోయారు. చూసారంటే ఇప్పుడాయన వెళ్ళిపోయారు. ఊరేగింపు సిద్ధంగా ఉంది. గుర్రం వచ్చేసింది. గుర్రానికి తిండి పెట్టారు. పెళ్లి కొడుకు దేవేంద్ర ఫడ్నవీస్ కూర్చోవలసిన చోట షిండే గారు వచ్చి కూర్చున్నారు. చూడండి, నేను ఒక విషయం పూర్తిగా వివరిస్తాను. అదేంటంటే, ఎప్పుడీ సంఘటనలన్నీ జరిగాయో, అలాగే ఎప్పుడీ ప్రభుత్వం రాదని తెలిసిపోయిందో దానికి ముందు రోజే ఇది నిర్ణయించుకున్నారు. ఈ షిండే గారు ఎంతో ధైర్యంగా నిర్ణయించుకున్నారు. ఈ పని పూర్తిగా ఆయన చేశారు. ఇటువంటి సమయంలో ఆయనే ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే ఆయనతో పాటు ఎవరెవరైతే వచ్చారో కాన్ఫిడెన్స్ రావాలి. అందుకే మొదటి రోజే నిర్ణయించబడింది షిండే గారే ముఖ్యమంత్రి అభ్యర్థి అని. ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదు. ఇందులో నా వైపు నుంచి కూడా ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ మీరు మా పైవారిని అడిగినట్టయితే ఈ ప్రపోజల్ని ముందుగా పెట్టింది నేనే. షిండే గారిని ముఖ్యమంత్రి చెయ్యాలి అని. ఈ ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉండాలి. కారణమేంటంటే ప్రజల్లో నమ్మకం కలగాలి అనే ఉద్దేశంతో మా నాయకుడు అంగీకరించారు. కానీ నాకు సర్ప్రైజింగ్గానే ఉంది. ఆ సమయంలో నాకేమనిపించిందంటే నేను ప్రభుత్వానికి బయట ఉండాలి అని. కాకపోతే మా పార్టీ ఏం నిర్ణయిస్తుంది అంటే ప్రభుత్వం సాగాలి అంటే ముఖ్యమైన వాళ్ళు లోపల ఉండాలి అని. మొదట్లో నాకు అనుమానంగానే ఉండేది. కాకపోతే తర్వాత తెలిసింది మా వాళ్ళ నిర్ణయం సరైందే అని. ఎందుకంటే ప్రభుత్వాన్ని లోపలుంటేనే నడిపించగలం, బయటుంటే సాగదు. ఆ తర్వాత నేను ప్రభుత్వంలోకి వెళ్ళాను, విజయంగా పూర్తి చేశాను, గెలుపుతో బయటకొచ్చాను. కానీ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో షిండే గారికి బాగా నమ్మకం వచ్చింది. అదేంటంటే మళ్ళీ ఆయన్ని సీఎం చేస్తారు అని, మీరు మళ్ళీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోతారని. షిండే గారికి రాజకీయాలంటే బాగా తెలుసు. ఇక్కడ 145 మెజారిటీ అవసరమవుతుంది. ఆ 145లో బీజేపీకి మాత్రమే 137 సీట్స్ వచ్చాయి. అప్పుడు షిండే గారికి ఈ విషయం బాగా తెలుసు. ఏ పార్టీకైతే పూర్తి మెజారిటీ అనేది వస్తుందో ఆ పార్టీ వారి అభ్యర్థిని చీఫ్ మినిస్టర్ చేయలేదు అంటే వాళ్ల పార్టీ నాయకుల్లో కూడా ఒక తప్పుడు అభిప్రాయం వస్తుంది అని. ఇక ఇలా అన్నీ జరిగిన తర్వాత మేము మా అధినాయకులతో కూర్చున్నాము. అప్పుడు మా పెద్ద నాయకులంతా ఈ విధంగా చెప్పారు, నేను భారతీయ జనతా పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి అని. అప్పుడు షిండే గారు ఓకే చెప్పారు. ఆయన ఎప్పుడూ కూడా నో అని చెప్పలేదు. ఆయన ఎందుకలా చెప్పారో నాకు బాగా తెలుసు. మీకిన్ని సీట్లొచ్చాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం అని. ఇప్పుడు షిండే గారు ఏమంటున్నారంటే నన్ను తక్కువ అంచనా వేయకండి, నేను బండిని పడేస్తాను. ఆయన నాకు చెప్పడం లేదు, ఉద్యోగ్ గారికి చెప్తున్నారు. వారి బండి పడేస్తానని వారితోనే చెప్తున్నారు. కానీ ఆయన బండి ఎప్పుడో పడిపోయింది. అలాగే ఆయన గుర్రం కూడా పారిపోయింది. ఆయన ఇప్పుడు ఈ బండిలోనే ఉన్నారు. లేదు, ఇప్పుడు చూస్తే తరచుగా ఆయన గురించే చెప్తుంటారు. వారు ఇప్పటికీ షిండేని తక్కువ అంచనా వేశారు. కానీ ఆయన ఇప్పటికి కూడా చెప్తుంటారు బండిని పడేయడానికి నాకు శక్తి ఉంది అని. తర్వాత సార్, ఇప్పుడు మేము ఏం విన్నామంటే షిండే గారు కోపంగా ఉన్నారు. ఉత్తమ్ గారిని ఇక్కడికి రమ్మని ఆఫర్ ఇచ్చారట. ఇలా చూడండి, మొదటి విషయం, షిండే గారికి అసలు కోపమే ఉండదు. అంతేకాకుండా మా ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాలు పూర్తి బలంతో పనిచేస్తుంది, కోఆర్డినేషన్తో పనిచేస్తాం, చక్కగా పరిపాలన సాగిస్తాం. అప్పుడు మహారాష్ట్ర అభివృద్ధి పదంలో సాగుతుంది. ఉద్యోగ్ గారి గురించి చెప్పాలంటే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అప్పుడు చట్టసభలో నేను ప్రసంగం చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో విధానసభలో ఉన్న విపక్ష నేతలందరూ అప్పుడొక ప్రోగ్రాం జరుగుతూ ఉన్నింది. ఆ సమయంలో అందరూ తమాషగా మాట్లాడుతున్నారు. అప్పుడు వారు కూర్చున్న ప్రదేశం నుంచి అది నాకెదురుగా ఉద్యోగ్ గారు కూర్చున్నారు. మీరు ఇటువైపు రండి, ఈ సీటు ఖాళీగా ఉంది అన్నారు. దానికి నేను 5 సంవత్సరాలు మాకు అవసరం లేదు, మాకు పూర్తి మెజారిటీ ఉంది, ఒకవేళ మీరు రావాలి అనుకుంటే మాతో చెప్పండి, మేం చేస్తాము అన్నాను. నేను తమాషాగా చెప్పాను, అదేమీ ఆఫర్ కాదు, అది తమాషాగా చెప్పిన విషయం. కాకపోతే అది తర్వాత పెద్ద విషయమైంది. ఇప్పుడు ఆఫర్ ఇచ్చే అవకాశమే లేదు, ఎందుకంటే మా దగ్గర అవకాశం లేదు. మీరే చెప్పండి, 288 మంది అభ్యర్థులు
ఒక అసెంబ్లీ ఉంది. అందులో 232 మంది మావాళ్లే ఉన్నారు. మిగతా వాళ్ళకి మేము ఏమివ్వగలము? మాకసలు ఖాళీయే లేదు. ఒకవేళ చోటు లేకపోతే మరుసటి రోజు 20 నిమిషాలు లాక్ రూమ్ లో 1-to-1 మీరసలు ఏం లేదు లేదు, మాట్లాడుకున్నారు? అది ఓపెన్ రూమే, క్లోజ్ రూమ్ కాదు. ఓపెన్ రూమే, అంతా ఓపెన్ గానే మాట్లాడడం జరిగింది. వాళ్ళు డెలికేషన్ తీసుకుని మా దగ్గరకొచ్చారు. ఆ డెలికేషన్ని నేను విన్నాను. ముందుగా ఆదిత్య, ఆయన ఇద్దరు కూర్చున్నారు. ఆ తర్వాత వాళ్ళు మిగతా వాళ్ళని లోపలికి పిలిచారు. 15-20 నిమిషాలు మేము కూర్చున్నాము. నేను టీ తాగాను, ఆదిత్య కాఫీ తాగారు. ఆయన మాత్రం ఏం తాగలేదు. అప్పుడు మాట్లాడి వెళ్ళిపోయారు. వాళ్ళొచ్చి ఏం మాట్లాడారు? 2 విషయాలున్నాయి. ఒకటి, వాళ్ళు ఏమన్నారంటే, అది ఆ పార్లమెంటులో విపక్ష నేతకు సంబంధించి ఆయనకు సంఖ్యాబలం లేదు. దానికాయన ఏమన్నారంటే, బలం లేకపోయినా సరే నాయకుడు కావాలి అని. ఇక రెండవది, ఆయన నాకొక పుస్తకాన్ని ఇవ్వడానికొచ్చారు. ఆ పుస్తకంలో వేరే వేరే వ్యక్తులు అందులో రాసిన లేఖల గురించి, థర్డ్ లాంగ్వేజ్ గురించి, 3వ లాంగ్వేజ్ ఇదే ఉండాలని రాశారు. ఇది ఉండాలా వద్దా అని ఉంది. ఆ పుస్తకాన్ని ఇవ్వడానికొచ్చారు. యాక్చువల్లీ ఎప్పటినుంచి ఏక్నాథ్ షిండే ఇంకా అజిత్ పవార్ మనసు విరిగి మీ దగ్గరకొచ్చారో అప్పటినుంచి మీరు ఎవరికైనా ఈ మ్యాజిక్ చేయొచ్చు, ఎవరైనా రావచ్చు. లేదు లేదు, నేను మీకొక విషయం చెప్తాను. అదేమిటంటే, మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక విషయాన్ని నేనెప్పుడూ బాగా అర్థం చేసుకున్నాను. ఎదుటి పార్టీలోని వాళ్లంతా నాకు పార్టీ పరంగా కాని వ్యక్తిగతంగా కాదు అని. అందుకని పార్టీ విషయంలో నాకు శత్రువులు ఉన్నారు. దానికర్థం ఇది మాత్రం కాదు, ఇప్పుడు పార్టీ మారుతారు అని. ఇప్పుడు ఈ కాంబినేషనే ఉంటుంది, అందులో ఎలాంటి మార్పు ఉండదు. మరి ఇలా ఎప్పుడు జరగదు కదా. ఏదో ఒక రోజు షిండే గారికి కడుపులో నొప్పొచ్చి ట్రీట్మెంట్ కోసం ఆయన తానేకి వెళ్ళేవారట. లేదు, ముంబైలో ఇప్పుడు మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. ఆయన కడుపులో ఎలాంటి ప్రాబ్లం లేదు. పబ్లిక్ నుంచి ఎవరైనా అడగచ్చు. ఇప్పుడు మీకు అనిపిస్తుందా ఉత్తమ్ ఠాక్రే గారు పార్టీ నుంచి బయటకొస్తారని? మగా వికాస్ అఘాడీని వదిలేసి ఆయనే. చూడండి, ఠాక్రే గారు ఏదైనా చేయగలిగే సత్తా ఉంది. ఆయన అక్కడ ఉండగలరు, లేదంటే బయటికి వెళ్ళగలరు. కాకపోతే ఉద్ధవ్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వారికే తెలీదు. ఎందుకంటే చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు నాకనిపిస్తోంది ఆయన తప్పకుండా అక్కడే ఉంటారని. కాకపోతే నేను పూర్తి నమ్మకంతో చెప్పలేను ఆయన అక్కడే ఉంటారు అని. ఈ అన్ని విషయాలను బట్టి చూస్తూ ఉంటే పార్లమెంట్లో మీ తమాషా, తర్వాత ఒంటరిగా వాళ్ళతో మీటింగ్, తర్వాత మీ మగా వికాస్ అఘాడీ గురించి ఏదో ఒకటి చెప్పడం. సో దీని అర్థం ఏమిటంటే దేవేంద్ర ఫడ్నవీస్ కి ఉత్తమ్ ఠాక్రేకి ఏదో ప్రాబ్లం ఉందని. లేదు లేదు, వాళ్ళేం చెప్పారంటే మహా వికాస్ అఘాడీలో ఇండియా గాడి ఉంచాలి అని. ఆ తర్వాత ఇండియా వైపు వెళ్లారు. ఆ తర్వాత ఆయనే డిమాండ్ చేశారు ఇంతకాలం ఇండియా అఘాడీ కలవలేదు అని. ఇన్ని ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆయన చెప్పిన కారణంగానే ఇండియా అలయన్స్ ని కూర్చోబెట్టారు, ములాఖత్కు పిలిచారు. ఆ తర్వాత ఆయన ఇండియా అలయన్స్ లోకి వెళ్లి అందరితోనూ చాలా బాగా మాట్లాడడం జరిగింది. ఆయన ఇండియా అలయన్స్ లోనే ఉన్నారు. మీరు ఏమంటున్నారంటే మహారాష్ట్రలో రాబోయే రోజుల్లో పెద్ద తుఫాన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు, అవునా? లేదు లేదు, అలా వచ్చే అవకాశమేమీ లేదు. మేమన్నిటినీ ఆపేశాము. ఎప్పుడైతే నేను అపోజిషన్ లీడర్ అయ్యానో అప్పుడు నా గురించి తమాషా చేశారు. అప్పుడు నేను చెప్పాను, నా ఎదురుగా నుంచున్నవారు मेरा पानी उतरता देख मेरे किनारे पर घर मत बसा लेना, मेरा पानी उतरता देख मेरे किनारे पर घर मत बसा लेना, मैं समंदर हूं, लौट कर जरूर आऊंगा.